గ్రీన్ గ్రీన్ బఠానీలు ఏవి ఉన్నా మన దగ్గర ఏ ఉన్నా ఈ మసాలాలు వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్, టమోటా అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలబెట్టి బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. మనం అవి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, కలబెడతా ఉండాలి. కలబెట్టిన తర్వాత దాంట్లోకి మనం ఒక పేస్ట్ అనేది తయారు చేసుకున్నాం కదా, అది కొబ్బరి పేస్టు. దాంట్లో ఏమేమి వేయాలంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏ కొబ్బరి ఉంటే ఆ కొబ్బరి, తెల్లగడ్డ, అల్లం 2 వేసి దాన్ని పేస్ట్ చేసి ఆ వెజిటేబుల్స్ ఉడికాయి కదా, ఆ ఉడికిన దాంట్లో ఈ కొబ్బరి మసాలాలు అనేది యాడ్ చేసి అది కలిపిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు కలపాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కలపాలి. ఆ కలిపిన తర్వాత వాటర్ అనేది, కొబ్బరిలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది, ఆ వాటర్ అనేది వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట. తర్వాత మనం ఎన్ని గ్లాస్ బియ్యం తీసుకున్నామో అన్ని గ్లాస్ బియ్యం వరకు వాటర్, ఇప్పుడు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నామో 2 గ్లాసులు వాటర్, నార్మల్ రైస్ తీసుకుంటే. సో బాస్మతి రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ అట్లా వేసుకోవాలి. సో ఆ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని, మనకి ఎంత ఉప్పు సరిపోద్దో అంత ఉప్పు వేసుకొని కొంచెం కలబెట్టిన తర్వాత బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చేసుకోవచ్చు, మధ్యలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి టేస్ట్ చేసుకొని ఒకసారి కలబెట్టుకుంటూ ఉండాలి. మధ్యలో 5 మినిట్స్ 10 మినిట్స్ అలా మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. అవి ఉడికనేది రావాలి. ఉడికొచ్చిన తర్వాత ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా చూసుకోవాలి. తర్వాత రైస్ అనేది మనం దాంట్లో యాడ్ చేసేయాలి. మనం నానబెట్టిన రైస్ వేసి ఒకసారి కలిపి బాగా ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని బాగా కలిపి ఒక 10-15 మినిట్స్ అలా దాని మీద మూత పెట్టి ఉడికించిన తర్వాత చూస్తే రైస్ అయ్యిందా లేదా మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టి బాయిల్ అయిందా లేదో ఒకసారి చూసి మధ్యలో కలుపుకుంటూ ఉప్పు సరిపోయిందా లేదా, అన్నం ఉడికిందా లేదా మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసుకున్న తర్వాత బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, ఏ రైస్ ఉంటే ఆ రైస్. వెజ్ పలావ్ అనేది ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే మనం సింపుల్గా ఈజీగా చేసుకోవడం తయారు అయింది. వెజిటేబుల్ పలావ్ ఈజ్ రెడీ. దాంట్లో రైతాతో నంచుకొని తినచ్చు. థ్యాంక్ యూ.